దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన శాస్త్ర సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఈనాటి ధ్యానం కొరకు రూతు గ్రంథంలో నుండి మొదటి అధ్యాయాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దీనిలో ఎలీమెలెకు అనే ఒక వ్యక్తి యోదయలోని బెత్లెహేములో కాపురమున్నటువంటి దినాలు. ఆ బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి దినాల్లో అక్కడ ఒక గొప్ప కరువు రాగా, ఆ కరువు వచ్చినటువంటి సమయంలో ప్రజలందరూ కూడా బెత్లెహేములో ఉన్నటువంటి లేదా యెరూషలేములో ఉన్నటువంటి యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా కరువు చేత ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎలీమెలెకు తన కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. మోయాబు దేశానికి తన కుటుంబంతో వెళ్ళిపోవాలనే ఒక నిర్ణయం. ఈ సందర్భాన్ని ఒకసారి కొద్దిగా మనం ఆలోచన చేస్తే, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు లేదా రొట్టెల గృహం. మరి అటువంటి బెత్లెహేములో కరువు రావడానికి గల కారణం ఆలోచన చేయాలి. ఎలీమెలెకు ఆ కరువు దాని యొక్క స్థితికి గల కారణాలు అన్వేషించాలి. రెండవది, కారణం తెలిసిన తర్వాత ఆ కరువు నుండి ఏ విధంగా బయటపడాలి అనే ఒక ఆలోచన చేయాలి. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే, కనాను దేశపు యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని యొక్క విలువ, దాని యొక్క విశిష్టతల గురించి 11వ అధ్యాయంలో మనం చూస్తే, అది మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టునట్లు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది దాని యొక్క విశిష్టత. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి కలిగినటువంటి ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ కట్టడ పూర్ణాత్మతో గనక నీవు అనుసరించి దేవుని వెంబడించగలిగితే మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను. అది ఆ దేశపు యొక్క స్థితి. దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం. అయితే మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. బెత్లెహేములో కరువు రాటగల కారణం ఏంటంటే, వారు తమ హృదయ మాయలో పడి దేవుణ్ణి విడిచిపెట్టారు. అన్య విధానాల వైపుకు వారు తిరిగినట్టుగా మనం గ్రహించాలి. దాని ఫలితంగా దేవుడు వారి మీద కోపపడి, ఆ కోపపట్టాన్ని బట్టి వాన కురియదు, భూమి పండదు. ఫలితంగా ఏంటంటే భయంకరమైనటువంటి కరువు ఆ దినాన వారు అనుభవిస్తున్నారు. మరి కరువు అనుభవించే పరిస్థితుల్లో అది వారి యొక్క అవిధేయత వల్ల, వారి యొక్క పాపం వల్ల, దేవుణ్ణి విడిచి తిరగటం వల్ల, దేవునికి కోపాన్ని రేపటం వల్ల వచ్చినటువంటి కరువు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ దేవుని యొక్క శిక్షను ఖచ్చితంగా తప్పు చేసినటువంటి మనము ఒప్పుకోవాలి, అనుభవించాలి. అందుచేత మరి దేవుని గ్రంథంలో మనం చూస్తే హెబ్రీ పత్రికలో ఒక చక్కటి మాట మనం చూడగలుగుతాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు
విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇక్కడ దేవుని యొక్క శిక్షను మనం త్రోసివేసే వారిగా ఉండడానికి వీల్లేదు. ఆ శిక్ష ఎందుకోసం వచ్చింది? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. దేవుని చేత ప్రేమించబడే మనం, లేదా దేవుడు ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచి మనం అన్య విధానాల వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని, దాని ప్రభావాన్ని శిక్ష రూపంలో మనం అనుభవించాలి. అట్లా బెత్లెహేములో ఆ శిక్షను అనుభవించవలసినటువంటి విధానం వారందరి మీద ఉంది. కారణం ఏంటంటే, వీరు నీతియుక్తంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు వారి మీదకు కరువును పంపలేదు ప్రియులారా. వారు దేవుని యొక్క ఆజ్ఞను విడిచి, దేవుని యొక్క త్రోవను విడిచి, దేవుని యొక్క మార్గాన్ని విడిచారు కనుక దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు, భూమి ఫలింపకుండా చేశాడు. దేవుని యొక్క కోపము వారి మీదకు వచ్చింది. అందును బట్టి ఈవేళ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని యొక్క శిక్షను మనము మనస్ఫూర్తిగా అనుభవించే వారిగా ఉండాలి. ఒకవేళ మనం అవిధేయమైనటువంటి క్రియలు చేసినప్పుడు, దేవుని యొక్క గాయాన్ని రేపే పనులు మనం చేసినప్పుడు, దేవుడు గనక ఒక శిక్ష మన మీదకు రప్పించినప్పుడు ఆ శిక్షను అనుభవించుట ద్వారా, ఆ శిక్షను అనుభవించే క్రమంలో మన పాపాలు ఒప్పుకునే మనస్తత్వాన్ని మనం స్వీకరించగలగాలి. అందుచేత 13వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 18వ వచనాన్ని మనం చూస్తే, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నుండు. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును అనే మాట. అదేవిధంగా 15వ అధ్యాయంలో మనం చూస్తే 32వ వచనాన్ని చూస్తే, శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి. శిక్షను మనం అనుభవించకపోతే, శిక్షకు లోబడకపోతే దారిద్ర్యము మనకు దాపురిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క శిక్షను అనుభవించుట అనేది వారికి తప్పదు, వారు చేసినటువంటి అవిధేయమైనటువంటి క్రియలు. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అనుభవించే క్రమంలో తమ యొక్క తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకోవలసినటువంటి పరిస్థితి ఆ దినాన ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రతి వారి మీద ఉంది. ఎలిమెలెకు వారి కుటుంబానికి కూడా ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ శిక్షను అనుభవిస్తూ ఆ శిక్ష ద్వారా తమ పాపాన్ని మరి తెలుసుకొని, తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క కనికరం కొరకు ఎదురు చూడవలసినటువంటి ఈ కుటుంబం ఒక విచిత్రమైన ధోరణి అవలంబిస్తూ ఉంది, అనుసరిస్తూ ఉంది. నిజానికి కరువు, అవిధేయత వల్ల, దేవుణ్ణి విడిచి తిరుగుట వల్ల వస్తే, యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అనే మాట. ఆ విధంగా దేవుని దగ్గరకు మరలా మనం తిరిగి రాగలిగితే, దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వదినముల వలె తొలకరి వర్షము, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము మరి పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది సంతోషాన్ని అనుభవిస్తారు, కడుపారా తిని తృప్తి పొందుతారు. దేవుని కార్యాలు మీరు ఈ లోకంలో గణపరచగలుగుతారు. ఇప్పుడు మీరు ఇప్పటికైనా సరే తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మరి మనఃపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరికి రావాలి. శిక్ష అనేది మనం తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఒక గొప్ప మార్గం, ఒక గొప్ప అవకాశం. మన తప్పు మనం తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ప్రియులారా. ఆ అవకాశాన్ని, ఆ యొక్క కరువును వారు తిరిగి దేవుని దగ్గరకు రాగలిగే ఒక చక్కటి అవకాశంగా మలుచుకోవలసినటువంటి ఈ ఎలిమెలెకు తన కుటుంబం ఒక నిర్ణయం ఏంటంటే, బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోవాలి. దానిలో భావం ఏంటంటే, దానిలో అర్థం ఏంటంటే పిల్లరా, తప్పు ఒప్పుకోవడానికి, ఆ తప్పు ద్వారా వచ్చిన శిక్షను అనుభవిస్తూ మరలా దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన కనికరం కొరకు ఎదురు చూడడానికి కావలసినటువంటి మనస్సు, అటువంటి ఆలోచన వీరి దగ్గర లేకుండా, తప్పు చేశాం, శిక్ష ఎందుకు మనం అనుభవించాలి,
ఆ శిక్షను తప్పించుకొని మరలా సంతోషంగా, సమృద్ధిగా, ఆనందంగా మనం బ్రతకగలిగే వేరే మార్గాన్ని మనం వెతకాలి. దేవుడిచ్చిన శిక్షను అనుభవించడానికి ఏమాత్రం కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. నిజానికి ఏంటంటే పిల్లారా, శిక్ష లేదా ఉగ్రత లేదా దేవుని యొక్క కోపము మన మీద రగులుకోవడానికి మన అవిధేయమైనటువంటి క్రియలు. మనం చూస్తే దావీదు దేవునికి అవిధేయమైనటువంటి కార్యం చేసినప్పుడు, మరి దేవునికి ఇష్టము లేని కార్యం చేసినప్పుడు దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే 51వ కీర్తనలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా నీవు అగుపడుదువు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు లేదా తీర్పు తీర్చినప్పుడు పాపానికి తగినటువంటి ఫలితం మరణం, లేదా దేవుడు మనం అవిధేయమైన మార్గంలో వెళ్ళినప్పుడు దానికి సరిపోయినటువంటి తీర్పు దేవుడిస్తాడు. ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించాలి. దావీదు కూడా అనుభవించాడు, వేదన పడ్డాడు, కుటుంబంలో కలత వచ్చింది, కుమారుడు చనిపోయాడు, అబ్షాలోము తిరుగుబాటు చేసి ఆయన చనిపోయాడు. నెమ్మది లేని, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిని ఆ దినాన దావీదు అనుభవించాడు. కాబట్టి ఆయన అంటాడు, అయ్యా నీవు ఇదంతా నా జీవితంలో అనుభవించడానికి, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఇదంతా జరగడానికి కేవలము నేను చేసిన పాపము, నా దోషము నా ఎదుట ఉన్నది, నీకు విరోధముగా నేను పాపం చేశాను, కాబట్టి నీవు ఆజ్ఞాపించావు ఇవన్నీ కూడా నా జీవితంలో జరగాలి అని. నీ ఆజ్ఞ ఎందుకు ఇచ్చావు ప్రభువా? నేను నీతిమంతుని కదా, నీ హృదయానుసారుని కదా, నాకు ఎందుకు ఇవన్నీ కూడా నా జీవితంలో అనుమతించావు అనడానికి లేదు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా నీవు అగపడుదువు. నీ ఆజ్ఞలో, నీ యొక్క తీర్పులో కానీ, నీ ఆజ్ఞలో కానీ యథార్థత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది ప్రభువా. నువ్వు అన్యాయస్తుడు కాదు. కాబట్టి నా పాపము నా దోషము నా ఎదుట ఉన్నది కాబట్టి నీవు ఆజ్ఞాపించావు, లేకపోతే నీవు తీర్పు తీర్చావు, ఆ తీర్పు నేను మనస్ఫూర్తిగా అనుభవించాలి. నీవిచ్చిన తీర్పుకు నేను శిరస్సు వంచాలి. నీవు ఏ తీర్పు నా జీవితంలో ఇచ్చినా కూడా దానిని నేను శిరస్సు వంచి అనుభవించాలి. అనుభవించే క్రమంలో నా తప్పు నేను ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి. అనుభవించిన వాడై ఉండి ఆయన మరి చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎంత చక్కటి పాప పశ్చాత్తాపం. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నీ ఆత్మ నా నుంచి దూరం చేయొద్దు ప్రభువా, స్థిరమైన మనసు మరలా నాకు నూతనంగా పుట్టించు ప్రభువా అనే ప్రార్థన శిక్షను అనుభవించే క్రమంలో దావీదు ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక శోధన మన మీదకి వచ్చినప్పుడు, కరువు మన మీదకి వచ్చినప్పుడు, వేదన మనకు వచ్చినప్పుడు, కలత వచ్చినప్పుడు, కుటుంబంలో అలజడి వచ్చినప్పుడు మనం చేసినటువంటి అతిక్రమం ఏంటో మనకు జ్ఞాపకం రావాలి. దాన్ని ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని తప్పుకోవడానికి, లోకంలోనికి వెళ్ళడానికి, లోకం ఇచ్చే ఉపశమనాన్ని కోరుకోవడానికి, లోకములో దాని యొక్క ఆ యొక్క తీర్పును తప్పించుకుని తిరగడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడానికి వీల్లేదు. తప్పు చేసినప్పుడు శిక్ష మనం అనుభవించాలి. రెండవ విధానం ఏంటంటే, యోబు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన తప్పు చేయలేదు. దేవుని మహిమ కొరకు శోధన వచ్చింది, దేవుని యొక్క అనుమతితో శోధన వచ్చింది. దేవుని యొక్క అనుమతితో శోధన వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప మరి విశ్వాసంతో, నిరీక్షణతో ఉన్నాడో మనం చూడాలి. 13వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే నేను కనిపెడుతున్నాను. తప్పుకు తిరిగిన వాడు కాడు. దేవుడు ఒక పరిస్థితిని తన జీవితంలోనికి అనుమతిస్తే అది తాను చేసినటువంటి అవిధేయతను బట్టి కానివ్వండి, లేదా దేవుని యొక్క మహిమ కొరకు కానివ్వండి, ఎటువంటి పరిస్థితి మన మీదకి వచ్చినా దేవుని యొక్క ఉద్దేశం ఏదైనా కూడా దానిని మనము మనస్ఫూర్తిగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అది అవిధేయత వల్ల అయితే పశ్చాత్తాపంతో ఆయన కృప కొరకు కనిపెట్టాలి, లేదా దేవుని యొక్క ఘనత కొరకు వస్తే
ఆయనను ఘనపరిచే క్రమంలో మనము ఆయన కొరకు కనిపెట్టేవారిగా మనం ఉండాలి. అదే యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట ఆయన మాట్లాడతాడు. 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతుంది. శోధన తర్వాత నా జీవితం సువర్ణము వలె ఉంటుంది, మారబోతా ఉంది. ఒక విలువైన, విశిష్టమైన, ఘనత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను మారబోతున్నాను శోధన తర్వాత. కాబట్టి శోధన నేను తట్టుకోవాలి, నిలబడాలి. శోధనలో నా యొక్క విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవాలి. ఒకవేళ దేవుని ఘనత కొరకు వస్తే, శోధనలో నా తప్పు నేను తెలుసుకుని పశ్చాత్తాపపడాలి ఒకవేళ నా అవిధేయత వల్ల వస్తే. జ్ఞాపకం చేసుకోండి, 27వ అధ్యాయం అదే యోబు గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాట 27వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించుటలేదు అని నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. నేను చనిపోయేటంత వరకు కూడా యథార్థతను విడువను. ఆయన నా న్యాయమును పోగొట్టాడు, నా ప్రాణమును వ్యాకులపరిచాడు. అయినప్పటికీ అది ఆయన చిత్తం గనుక, ఆయన ఉద్దేశం గనుక, ఆయన ఘనత కొరకు వచ్చింది గనుక నేను నా యథార్థతను విడిచిపెట్టే ప్రసక్తి లేదు అనే ఒక చక్కటి నిశ్చయతను ఆ దినాన యోబు వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, తప్పు చేసిన దావీదు ఒప్పుకున్నాడు. ఆ యొక్క శిక్షను అనుభవించి, అయ్యా నీ ఆత్మను నా నుంచి దూరం చేద్దు, మరలా స్థిరమైన మనసు పుట్టించు అని వేడుకున్నాడు, పొందుకున్నాడు. దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు శోధన వస్తే చనిపోయేటంత వరకు నిలబడతాను, సువర్ణము వలె కనపడతాను, నా యథార్థతను కాపాడుకుంటాను అని ఒక నిశ్చయతతో యోబు ఉన్నాడు. అటువంటి అనుభవాలు ఈవేళ మనకు ఉండాలి. కానీ ఎలిమెలెకు చేసినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క బెత్లెహేమును విడుచుట అనగా తన అవిధేయతను కప్పిపెట్టుకొని, తన పాపాన్ని కప్పిపెట్టుకొని, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి అలవాటును కప్పుకొని, దాని ద్వారా వచ్చినటువంటి శిక్షను అనుభవించకుండా తప్పుకోవడానికి మోయాబు దేశానికి ప్రయత్నమై వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడాలి. మోయాబు ఎటువంటిదంటే, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 48వ అధ్యాయంలో 26వ వచనం, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నటువంటి విధానంలో ఉన్నటువంటిది మోయాబు. అంటే దేవుని కంటే నేను గొప్ప, దేవునితో సంబంధం లేదు, అన్ని విషయాల్లో నేను సమృద్ధి కలిగిన దానను, అన్ని విషయాలలో నేను మరి ఖ్యాతి కలిగిన దానను, అన్ని విషయాలలో ముందున్నటువంటి దానను, ఎవరినైనా ఆదరించగలిగే దానను, ఎవరికైనా తోడుగా ఉండగలిగిన దానం, ఎవరినైనా పోషించగలిగినటువంటి దానం, ఎంతమందికైనా ఆశ్రయం కలిగించవలసినటువంటి దానం, కలిగించే స్థితి కలిగినటువంటి దానను. అది మోయాబు. యెహోవా కంటే తన్ను తాను హెచ్చించుకున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి మోయాబును కోరుకున్నాడండి. ఎంత విచిత్రమైన సంఘటన! దేవుని కంటే గొప్పదేమైనా ఉందా? దేవుని కంటే ఉన్నతమైనది ఏదైనా ఉందా? దేవుని కంటే మరి పోషించగలిగినది, కనికరం చూపగలిగినది, ఆదరించగలిగినది, ఆదుకోగలిగినటువంటి ఏదైనా ఎవరైనా ఈ లోకంలో ఉన్నారని మనం ఆలోచన చేయాలి. మోయాబు దేవుని కంటే తనను తాను హెచ్చించుకున్నటువంటి మనస్తత్వం కలిగిన దానిని నమ్ముకొని తన కుటుంబంతో మరి ఆ యొక్క బెత్లెహేములో వచ్చేటువంటి కరువు, దాని యొక్క ఫలితాన్ని బట్టి ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని ఎలీమెలెకు తీసుకున్నాడు. బెత్లెహేమును విడవాలి, యెహోవా కంటే హెచ్చించుకున్నటువంటి మోయాబుకు చేరాలి. ఎంత విచిత్రమైనటువంటి ఆలోచన, ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం. పిల్లారా, మన నిర్ణయం కష్ట సమయంలో, నష్ట సమయంలో, ఇరుకు సమయంలో, ఇబ్బంది సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మీయ బిడ్డలుగా ఉన్నటువంటి మనం కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఆ నిర్ణయం తీసుకునే సమయం చాలా కీలకమైంది. ఆ యొక్క సమస్య ఎందుకు వచ్చిందో అని ఆలోచించకుండా, దాని గురించి ఏమాత్రం కూడా తలపోసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా మనం వెంటనే తీసుకునే నిర్ణయం ఏంటంటే, దాని నుంచి బయటపడటానికి లోకాన్ని మనం ఆశ్రయిస్తాం. లోకము దేవుని కంటే మిన్నైనదిగాను, హెచ్చైనదిగాను,
మేలుకరమైనదిగాను కనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి, చాలా జాగ్రత్తతో కూడిన నిర్ణయం మనం తీసుకోవాలి. ఫలితం ఏంటో తెలుసా పిల్లారా? బెత్లెహేములో ఉండి కనిపెట్టి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడవలసినటువంటి ఎలీమెలెకు బెత్లెహేమును విడిచి మోయాబు చేరుట ద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఆ సరైన నిర్ణయం తీసుకోకుండా ఉండకుండా ఉండి తప్పును ఒప్పుకోకుండా మరలా దేవుని కృప కొరకు కనిపెట్టకుండా తాను తీసుకున్న నిర్ణయం వల్ల తను ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. శిక్షకు లోపడకపోతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. మనం చదువుకున్నాం ఇందాక. శిక్షను మనం అనుభవించకపోతే దారిద్ర్యాన్ని కొని తెచ్చుకోవాలి, దీనస్థితిలోనికి మనం వెళ్ళాలి. ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, 2 కుమారులను పోగొట్టుకున్నాడు. ఎంత విచిత్రమైనటువంటి సంఘటన! సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు, లోకాన్ని ఆశ్రయించాడు. రెండవ వ్యక్తిని మనం చూస్తే, మరి ఎలీమెలెకు లేదా నయోమి యొక్క కోడలు ఓర్పా. ఈ ఓర్పా ఒక చక్కటి విశ్వాసము కలిగినటువంటి అత్త. దేవుని యొక్క గొప్పతనం తెలిసి, విశ్వాస మూలాలు కలిగి, ఆత్మీయ మూలాలు కలిగి, మరలా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి ఆ యొక్క విధానములో దేవుని యొక్క గొప్పతనం అంతా తన బిడ్డలకు లేదా తన కోడళ్లకు వివరించినటువంటి అనుభవం కలిగినటువంటి నయోమి యొక్క కోడలు ఓర్పా. ఆమె ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఈ మోయాబును విడిచిపెట్టి మరలా దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క దర్శనము ద్వారా సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని అనుభవిస్తున్నటువంటి బెత్లెహేము వెళ్ళడానికి ఒక చక్కటి సహవాసం దొరికింది, బంధుత్వం దొరికింది, అవకాశం దొరికింది ఓర్పాకు. ఉపయోగించుకుంటే గొప్ప మేలు అనుభవించేది తను. కొంత సమయం వెళ్ళిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఏంటంటే, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, వెనకడుగు వేసింది. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పి రాతి నేల పడిన విత్తనం గురించి మాట్లాడే క్రమంలో దానికి వేరు లేదంట. మొలకైతే వచ్చింది కానీ వేరు లేనందున అది ఎండిపోయింది, కొంతకాలానికి కనిపించలా. అటువంటి స్థితి మనకుండడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో ఇవాళ క్రైస్తవులు కూడా కొంతకాలం దేవుణ్ణి అనుసరిస్తారు, వెంబడిస్తారు. ఆ వెంబడించే క్రమంలో సంఘం ఉపయోగపడుతుంది, ఆత్మీయులు ఉపయోగపడతారు, సేవకులు ఉపయోగపడతారు, దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కానీ దేవునిలో బలంగా నిలబడవలసి వచ్చినటువంటి సమయానికి సరైన విశ్వాసం అనే వేరు వారికి లేదు గనక వారు వెనుకడుగు వేసే అనుభవాలు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఆ సరైన సమయంలో మనం ముందుకు వెళ్ళడానికే సిద్ధపడాలి, బాధ ఓర్చుకోవడానికి సిద్ధపడాలి, నిలబడటానికి సిద్ధపడాలి. ఓర్పా కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆత్మీయ బంధం, ఆత్మీయ బంధుత్వం, చక్కటి సహవాసం ఇవన్నీ ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరలా మోయాబులోనే ఆ శాపగ్రస్తమైన తనను తాను హెచ్చించుకునే, దేవుని కంటే హెచ్చుగా భావించుకునే మోయాబులోనే ఉండడానికి ఇష్టపడింది. సరైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఒక విశేషమైనటువంటి ఆ యొక్క సందేశం ఏంటంటే, ఈవేళ నయోమి ఉంది పిల్లారా. నయోమి దేవుని యొక్క కార్యాన్ని ఆవిడ జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుని యొక్క దర్శనము 10 సంవత్సరాల తరువాత దేవుడు తన జనులను దర్శించినని, మరి చక్కటి ఆహారం ఇవ్వడానికే వారిని దర్శించినని తెలుసుకొని తాను లేచి మరలా బెత్లెహేము వెళ్ళడానికి తన మనస్సును స్థిరపరచుకుంది, సిద్ధపరచుకుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బెత్లెహేము గురించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఆవిడ తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో దేవుడు తన ప్రజలను దర్శించాడు, చక్కటి ఆహారం చేత వారిని తృప్తిపరుస్తున్నాడు అని తెలియగానే ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆమె మోయాబులో ఉండడానికి ఇష్టపడలేదు. తిరిగి మరలా బెత్లెహేము వెళ్ళిపోవాలన్నటువంటి ఒక చక్కటి నిర్ణయం, దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క కనికరం గురించి, దేవుని యొక్క జాలి గురించి
పశ్చాత్తాపము, దాని యొక్క ఫలితం దేవుడు బెత్లెహేములో చూపిస్తున్నాడు అని విన్నటువంటి నయోమి ఏమాత్రం తడువు చేయక తాను బెత్లెహేమునకు వెళ్ళడానికి మరి సిద్ధపడినటువంటి సందర్భం మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసా పిల్లారా? తన భర్త అయినటువంటి ఎలిమెలెకు నిర్ణయం ఎంత భయంకరమైనటువంటి వేదన తన జీవితానికి ఇచ్చిందో మనం చూడాలి. ఇక్కడ ఆధారం కోల్పోయింది, భర్తను కోల్పోయింది, నిరీక్షణ కోల్పోయింది. అంటే ఇద్దరు బిడ్డలను కూడా తాను కోల్పోయినటువంటి సందర్భం. దేవుడు తనకు విరోధంగా మారాడు అంట. సమృద్ధిగా వెళ్ళాను, ఏమీ లేకుండా వస్తున్నాను అంట. ఒకప్పుడు మధురమైన దాన్ని ఇప్పుడు మారాగా మార్చబడ్డాను అంట. ఎన్ని చేదు అనుభవాలు వచ్చాయి చూసారా? సరైన నిర్ణయం తీసుకుపోవటం వల్ల ఇప్పుడు ఆధారం లేకుండా, నిరీక్షణ లేకుండా, చేదుగా ఉన్నటువంటి అనుభవం, లేమితో ఉన్నటువంటి అనుభవం, రిక్తురాలుగా ఉన్నటువంటి అనుభవం, దేవుడు తనకు విరోధంగా శత్రువుగా మారినటువంటి అనుభవాలు, ఇవన్నీ ఇన్ని అనుభవాలు తన జీవితంలో ఉంటే ఇవన్నీ మారి మరల మధురం అవ్వాలంటే, మరల ఆధారం కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే, మరల సర్వసమృద్ధి కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే, శత్రువుగా విరోధిగా మార్చబడిన దేవుడు మిత్రుడుగా సహకారిగా మార్చబడాలంటే తాను మోయాబులో ఉండడానికి వీల్లేదు, తిరిగి మరల బెత్లెహేము రావాలి. అది సరైన ఆలోచన రావటంలోనే ఒక నిర్ణయం తీసుకుంది, లేచి బయలుదేరి వెళ్ళాలి అనే నిర్ణయం. కనుకనే వృద్ధాప్యంలో శ్రేష్టమైనటువంటి ఆహారం చేత, బలమైన అండ చేత ఆమె తన జీవితాన్ని కొనసాగించగలిగింది. రెండవ వ్యక్తి ఎవరంటే రూతు. తను కూడా ఆమె గురించి మాట్లాడుతూ తన అత్తగారితో వెళ్ళడానికి ఆమెకు మనసు కుదిరింది. తన దేశాన్ని విడిచి, తన జనాంగాన్ని విడిచి, తనకున్నటువంటి ఆ గత చరిత్ర అంతా విడిచిపెట్టి, ఏమీ తెలియకుండా, ఎవరూ తెలియకుండా ఉన్నటువంటి బెత్లెహేము రావడానికి మనసు కుదిరిందంట. ఎంత చక్కటి, ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూసారా? అబ్రహాము జ్ఞాపకం రావట్లా మనకి? అబ్రహాము జ్ఞాపకం రావట్లా? అటువంటి నిర్ణయం తీసుకోవాలి పిల్లరా. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ నిర్ణయం తీసుకునే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుకనే ఎంత గొప్ప దీవెన తనకు వచ్చింది. బోయజ్ భర్తగా వచ్చాడు. ఎంత ఘనత, ఎంత ఆధిక్యత! తన జీవితాన్ని ఏ విధంగా దేవుడు మలిచాడో చూడండి పిల్లలు. విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి సరైన సమయంలో చక్కటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒక శోధన, ఒక కీడు, ఒక ఇబ్బందికర పరిస్థితి మన జీవితంలోనికి వచ్చింది అనుకున్నప్పుడు పిల్లారా, ఖచ్చితంగా మనం ఆగి ఆలోచించాలి. దేన్ని బట్టి వచ్చింది? ఒక పాపాన్ని బట్టి, అవిధేయత బట్టి వస్తే పశ్చాత్తాపడాలి. మరలా తిరిగి దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు. దేవుని మహిమ కొరకు వస్తే ఖచ్చితంగా ఓర్చుకోవాలి, నిలబడాలి. ఆ నిర్ణయం తీసుకునే సమయం అంచేత పౌలు అంటాడు కదా, ముమ్మారు ప్రార్థన చేశాడు, ఆ శోధన తప్పించేయ, ఈ యొక్క ముళ్ళు నా నుంచి తీసివేయి ప్రభువా అని. కానీ దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అన్నప్పుడు ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, దీవించబడ్డాడు. మన జీవితంలో కూడా అటువంటి చక్కటి మరి ఆ నిర్ణయాలు తీసుకునే సమయం మనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. దేవునితో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దేవుని కంటే గొప్పగా తను తాను హెచ్చించుకునే మోయాబు లాంటి లోకాన్ని మనం నమ్ముకోవడానికి వీల్లేదు. అది ఆశ చూపి మనల్ని మోసం చేసే పరిస్థితి. ఉన్నదంతా కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి. నిర్ణయం తీసుకోవాలి. లోతు ఆ దినాన సొదొమ గొమొర్రాను చూసినప్పుడు పచ్చగా ఏదేను తోట వలె కనపడిందంట. ఆ క్షణంలో ఆయన శోధించబడి అటువైపు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సమస్తాన్ని కూడా పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. అజ్ఞానుల వలె కాక మనం జ్ఞానం కలిగిన వారిగా ఉండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే మనల్ని బ్రతికింపజేసేది, జీవింపజేసేది, దేవుడిచ్చే సర్వ సమృద్ధిని అనుభవించే రీతిలో మనల్ని ఆశీర్వదించేది. అటువంటి వివేకము కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని సావకులుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ జీవము కలిగిన తండ్రి,
వీళ్ళ రూతు గ్రంథంలో నుండి మొదటి అధ్యాయంలో చక్కటి విషయాలు మీరు మాకు నేర్పించారు. అయ్యా, బెత్లెహేము ఏనాటికైనా దీవెనకరమైంది. మా అవిధేయత వల్ల దానిలో కరువు రావచ్చేమో, కానీ నాయన అది ఎప్పటికీ సమృద్ధి కలిగింది. నీ సన్నిధి ఎప్పటికీ సమృద్ధి కలిగింది నాయన. మా అవిధేయతను ఒప్పుకొని మరలా నీ కొరకు కనిపెట్టగలిగితే మాకు ఆహారాన్ని ఇవ్వడానికి నువ్వు దర్శించే దేవుడు. అప్పటి వరకు మేము నిలబడి ఉండాలి, తట్టుకుని ఉండాలి. లేదా నీ ఘనత కొరకు శోధన వస్తే నీ మహిమ కొరకు మేము నిలబడాలి. అట్లా కాకుండా నిన్ను విడిచి లోకంలోకి వెళదామంటే నాయన మా ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. రెండవది, మా వెనకున్న వారిని నాయన ఏమీ లేని వారిగా, రిక్తులుగాను, చేదు అనుభవాలతో నింపబడిన వారిగాను, లేదా నాయన నీవు వారికి శత్రువుగా మేము పరిచయం చేసే వ్యక్తులుగాను ఉంటాం గనక అటువంటి దుస్థితి మాకు, మా కుటుంబాలకు రాకుండా నాయన శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. మరలా నిన్ను దర్శించే అవకాశం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుని నేను దర్శించాలి. అటువంటి జ్ఞానం మా బిడ్డలందరికీ ఇవ్వండి. ఈ కడవరి దినాల్లో నీ కృపచేత ఆదరించండి, బలపరచండి, నీ రాకడకు సిద్ధపరచండి. యేసయ్య సర్వశక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.